హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది తెలుగు వ్లాగర్. చాలా మంది సమ్మర్ వెకేషన్ గోవా ప్లాన్ చేస్తున్నారు. మనం ఆల్రెడీ డీటెయిల్గా చాలా వీడియోస్ చేస్తున్నాం గోవా మీద. రీసెంట్గా అయితే నార్త్ గోవా మీద చేశాను, లాస్ట్ ఇయర్ సౌత్ గోవా మీద చేశాను. మీరు ఆ ఇన్ఫర్మేషన్ అంతా చూడొచ్చు. కాకపోతే మళ్ళీ ఈ వీడియోలో ఏంటంటే కొంతమంది మన వాళ్ళు గోవాకి ఫస్ట్ టైం వెళ్తున్న ఎక్సైట్మెంట్లో మొత్తం గోవా కవర్ చేసేయాలి అని చెప్పేసి చూస్తున్నారనమాట. సౌత్ గోవా నార్త్ గోవా రెండు కూడా. సో అలాంటప్పుడు మన దగ్గర డేస్ ఎక్కువ ఉండాలి. అలా కాదు, మినిమం మనం కవర్ చేసి రావాల్సిందే అని చెప్పేసి కొంతమందికి ఉంటుంది కదా, మనం మళ్ళీ వెళ్తామో లేదో అని చెప్పేసి. అలాంటి వాళ్ళ కోసం మనం ఈ వీడియోలో ఏంటంటే డీటెయిల్గా నార్త్ గోవా సౌత్ గోవా ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి అండ్ మినిమం ఎన్ని డేస్ కావాలి అనేది మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో మినిమం మనకైతే ఒక 5 nights 6 days అయితే ఉండాలన్నమాట, రెండు కవర్ చేయాలన్నప్పుడు. లేదు మన దగ్గర జర్నీ కాకుండా 3 days అలా ఉంది అంటే నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ చెప్పున్నాను. ఏదైతే మీరు నార్త్ గోవా ఆర్ సౌత్ గోవాకి స్టిక్ అవ్వండి. సో దాంట్లో అయితే డౌట్ లేదు. మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, రెండింటిని కవర్ చేస్తా 3-4 daysలో. బట్ అదేంటంటే జర్నీలోనే అయిపోతుంది మీ వెకేషన్ అంతా కూడా. సో బేసిక్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీ దగ్గర 5 nights 6 days ఉంటేనే ఈ వీడియో చూడండి. సౌత్ గోవా నార్త్ గోవా రెండు ఎక్స్ప్లోర్ చేయడానికి, లేదంటే స్కిప్ చేయవచ్చు. సో 1 by 1 ఇప్పుడైతే క్లియర్గా మాట్లాడుకుందాం ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి. దట్టు సమ్మర్లో ఏంటంటే మనం కొన్ని ప్లేసెస్ స్కిప్ చేయాలన్నమాట. సో ఇన్ కేస్ మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గోవాకి ఎలా రీచ్ అవ్వాలి ఇన్ఫర్మేషన్ అంతా నేను ఆల్రెడీ రీసెంట్ వీడియోస్లో కూడా మాట్లాడున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ చూడొచ్చు. ఈ వీడియోలో ఏంటంటే జస్ట్ ప్లేసెస్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. సో నార్త్ గోవా నుంచి అయితే మనం ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేద్దాము. ఇందా చెప్పినట్టు మన దగ్గర మినిమం 5 nights 6 days ఉండాలి కదా. సో నార్త్ గోవాలో ఎక్కడ స్టే చేయాలంటే స్టేస్ ఏంటంటే మీరు ఊరికి అటు ఇటు పెట్టుకోకండి. నార్త్ గోవా ఒక దగ్గర స్టే చేయండి, సౌత్ గోవాలో ఒక దగ్గర స్టే చేయండి. సో దట్ మీకు టైం సేవ్ అవుతుంది. చెక్అవుట్ చేసి మళ్ళీ ఇంకో దగ్గర చెక్ ఇన్ చేసేటప్పటికి హాఫ్ డే వేస్ట్ అవుతుంది. అప్పుడు మీకు ప్లేసెస్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేరు అనమాట. సో నన్ను అడిగితే నార్త్ గోవాలో ఏంటంటే అంజునా బీచ్ అనేది మిడిల్ అనమాట. మొత్తం కవర్ చేయొచ్చు నార్త్ గోవా మొత్తాన్ని మనం అంజునా బీచ్లో ఉంటే. సో అంజునా బీచ్ దగ్గర అయితే స్టే చేయండి. ఆల్టర్నేటివ్ ఏంటంటే క్యాండోలియం బీచ్ దగ్గర స్టే చేయవచ్చు అనమాట. సో అలా ఎక్కడో ఒక దగ్గర స్టే చేసిన తర్వాత మీరేంటంటే ఫస్ట్ ఏంటంటే మనం రీచ్ అయ్యేసరికి గోవాకి ఆఫ్టర్నూన్ అయి ఉంటుంది అండ్ జర్నీలో టైర్డ్ అయి ఉంటాము. సో నన్ను అడిగితే ఈవినింగ్ 4 o'clock అలా లోయర్ అగోదా ఫోర్ట్కి వెళ్ళండి. ఇన్ కేస్ మీరు అంజునా బీచ్లో స్టే చేస్తున్నారనుకోండి ఒక 10 kilometers ఉంటుంది. క్యాండోలియంలో అయితే పక్కనే ఉంటుంది అనమాట, 1 or 2 kilometers. విజువల్స్ చూస్తున్నారు కదా, సన్సెట్కి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట లోయర్ అగోదా ఫోర్ట్. మనకి దానికి ఆనుకునే సింకేరియం బీచ్ ఉంటుంది, చాలా బాగుంటుంది అక్కడ వైబ్ అంతా కూడా. ఎస్పెషల్లీ కపుల్స్ ఆర్ లవర్స్కి లేదంటే పీస్ఫుల్గా ఒక టైం స్పెండ్ చేయాలన్నప్పుడు ఈ బీచ్ చాలా బాగుంటుంది. చాలా మంది 6కే వెళ్ళిపోతారు సన్సెట్ చూసుకొని 6:30కి అలాగా. బట్ మనం 8 వరకు అక్కడ పీస్ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు అనమాట, చాలా బాగుంటుంది క్లైమేట్. సో అలా ఆ ప్లేస్ చూసుకోండి. ఆ తర్వాత ఏంటంటే నైట్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి కలంగుడ్ బీచ్కి వెళ్ళండి. అక్కడ నుంచి పక్కనే ఉంటుంది మీకు 2-3 kilometers అంతే. ఇదేంటంటే కపుల్స్ ఆల్రెడీ జర్నీ చేసి ఫ్యామిలీస్ కానీ వీళ్ళు కానీ టైర్డ్ అయిపోయి ఉంటారు. సో మీరు లోయర్ అగోదా ఫోర్ట్ సింకేరియం బీచ్ చూసుకొని రూమ్కి రిటర్న్ అవ్వచ్చు అనమాట. లేదు బ్యాచిలర్స్కి కాస్త ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా మొత్తం చూసేయాలని, అలాంటి వాళ్ళైతే ఈ లోయర్ అగోదా ఫోర్ట్ సింకేరియం బీచ్ చూసుకొని కలంగట్ బీచ్లోకి వెళ్ళి నైట్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు మీరు. సో అలా మీ డే 1 ఎండ్ అవుతుంది. డే 2 ఏంటంటే మార్నింగ్ క్యాండోలియం బీచ్కి వెళ్ళిపోండి. మీకు అంజునా బీచ్ నుంచి ఒక 10 kilometers ఉంటుంది. చాలా బాగుంటుంది క్యాండోలియం బీచ్. నార్త్ గోవాలో చాలా రిచ్గా ఉండే వన్ ఆఫ్ ది బీచ్లో క్యాండోలియం బీచ్ అనమాట. ఇక్కడ మనకి చాలా మంది ఫారినర్స్ కనిపిస్తారు. అండ్ వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి, కానీ వాటర్ స్పోర్ట్స్ సౌత్ గోవాలో ప్లాన్ చేసుకోండి, ఎందుకనేది నెక్స్ట్ అర్థమవుతుంది మీకు. సో అలా క్యాండోలియం బీచ్ చూసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఆల్మోస్ట్ మీరు ఒక 2-3 hours ఈజీగా స్పెండ్ చేయవచ్చు. బ్యాక్ టు రూమ్ అనమాట. ఎందుకంటే మీకు చెప్తున్నా కదా ఎండ చాలా దారుణంగా ఉంటుంది. రూమ్కి వెళ్ళి లంచ్ చేసుకుని రిలాక్స్ అయ్యి మళ్ళీ 4 ఆ టైంకి ఏంటంటే మీరు అంజునా బీచ్కి వెళ్ళిపోవచ్చు. మీరు స్టే చేసిన దగ్గర నుంచి ఒక 1 kilometer రేడియస్లోనే ఉంటుంది. అంజునా బీచ్లో ఏంటంటే మనం వాక్ చేసుకుంటా నడుస్తూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. విజువల్స్ చూస్తున్నారు కదా, అలా మీరు సన్సెట్ వరకు అక్కడ టైం స్పెండ్ చేయవచ్చు. దాని పక్కన మనకి 1 or 1.5 kilometers వెగటార్ బీచ్ ఉంటుంది. మీకు ఓపిక ఉందనుకో అది కూడా కవర్ చేయవచ్చు అనమాట. అలా ఈ 2 బీచ్లు కవర్ చేసేసరికి మీకు 7 or 8 వరకు పెట్టుకోండి. 8కి అలా ఏం చేస్తారంటే బాగా బీచ్కి వెళ్ళిపోండి. బాగా బీచ్ దగ్గర నైట్ లైఫ్ చాలా బాగుంటుంది. విజువల్స్ చూస్తున్నారు కదా, కొంతమంది ఫ్యామిలీస్కి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది, అక్కడ అంతా డ్రింక్ చేసి ఉంటారు, మనం వెళ్తే కరెక్టా కాదా అని. అలా ఏం లేదు, మనం వెళ్ళి మన లిమిట్స్లో ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు అనమాట. అలా బాగా బీచ్లో ఏంటంటే మీకు నైట్ లైఫ్ ఒక 10:30 వరకు ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మ్యూజిక్ బంద్ చేస్తారు.
కొంతమందికి ఏంటంటే ఇంకా మనకి పబ్స్ అది ఇది ఎంజాయ్ చేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి పక్కనే టీటోస్ లైన్లో మీకు నైట్ 2-3 వరకు పబ్స్ ఉంటాయి. అక్కడ వెళ్ళి మనం అమౌంట్ పే చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు అనమాట. ఎవరైతే తాగుతారు ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి అది బెస్ట్ ప్లేస్. అలాగా మీకు డే 2 అనేది ఎండ్ అవుతుంది. డే 3 ఏంటంటే ఇది చాలా వాళ్ళు మనం కవర్ చేయరు, కానీ చాలా బ్యూటిఫుల్ బీచెస్ అనమాట నార్త్ గోవాలో. ఎస్పెషల్లీ ఎవరైతే మనకి కామ్గా పీస్ఫుల్గా లెస్ క్రౌడ్ ఉండాలి, బ్యూటిఫుల్గా ఉండాలి, రిచ్ లుక్ ఉండాలి అనే వాళ్ళకి ఈ బీచెస్ అయితే పర్ఫెక్ట్ అనమాట. అంజునా బీచ్ నుంచి మోజిమ్ బీచ్కి వెళ్ళండి, ఒక 14 కిలోమీటర్స్ ఉంటుంది. మోజిమ్ బీచ్ నుంచి తర్వాత ఏంటంటే మనకి అశ్వం బీచ్, మాంద్రేమ్ బీచ్, ఆ తర్వాత అరంబోల్ బీచ్, ఈ 4 ఉంటాయి మీకు జస్ట్ ఒక 1-2 కిలోమీటర్ రేడియస్లో. అంటే అంజునా నుంచి మీరు అరంబోల్కి వెళ్ళడానికి 90 కిలోమీటర్స్ పడుతుంది. ఇన్ బిట్వీన్ మీకు ఈ 4 బీచెస్ ఉంటాయన్నమాట. సో మీరు ఆ డే మీ ఇష్టం అనమాట. అంటే 4 బీచ్లు కవర్ చేస్తారా, లేదంటే పీస్ఫుల్గా ఏదైనా ఒక 2 బీచెస్ సెలెక్ట్ చేసుకుంటారా, లేదంటే 3 బీచెస్ సెలెక్ట్ చేసుకుంటారా, మీ ఇష్టం అది. నేను చెప్పేది ఏంటంటే అరంబోల్ బీచ్ అనేది మస్ట్ అండ్ షుడ్, అది లాస్ట్లో ఉంటుంది. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి ఎక్స్ప్లోర్ చేసుకొని, అక్కడ స్వీట్ వాటర్ లేక్ కూడా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇదంతా మీరు ఎంజాయ్ చేయవచ్చు. అక్కడ మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారనుకుంటే తర్వాత ఏంటంటే డైరెక్ట్ ఏదో మాంద్రామ్ బీచ్ ఆర్ అశ్వం బీచ్కి వెళ్ళండి. చాలా క్లీన్గా ఉంటుంది. ఎంట్రన్స్ చూడండి అసలు ఎంత రిచ్ లుక్గా ఉందో. ఇక్కడ అంతా ఏంటంటే రష్యన్సే ఉంటారు. మహా అంటే మీకు నార్త్ ఇండియన్స్ కనిపిస్తారు, కానీ మన తెలుగు వాళ్ళు అసలు ఎక్కడో అక్కడో ఒకరు ఇద్దరు ఉంటారనమాట. తర్వాత ఏంటంటే నైట్ లైఫ్కి మోజిమ్ బీచ్లో బాగానే ఉంటుంది, కాస్త రిచ్గా ఉంటుంది. బాగా బీచ్ అలా కాదనమాట, కాస్త కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అలా మీరు థర్డ్ డే ఏంటంటే ఈ 4 బీచెస్ మీరు ప్లాన్ చేసుకోండి. 4th డే ఏంటంటే మనకి మార్నింగ్ చెక్అవుట్ చేసేయండి. అంజునా బీచ్ దగ్గర నుంచి చెక్అవుట్ చేసి సౌత్ గోవాకి వెళ్ళిపోతాం. అక్కడ నుంచి మీకు 85 to 90 కిలోమీటర్స్ ఉంటుంది. ఈజీగా 2.5 hours పడుతుంది. ప్యాలోలోమ్ బీచ్కి వెళ్ళిపోండి అనమాట. సౌత్ గోవాలో 90 కిలోమీటర్స్ ఉంటుంది. ప్యాలోలోమ్ బీచ్కి రీచ్ అయిన తర్వాత మీరు ఆఫ్టర్నూన్ ఆ టైంకి లంచ్ చేసుకుని ఈవినింగ్ టైం ఏంటంటే ప్యాలోలోమ్ బీచ్లో మీకు బోట్ రైడ్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే హనీమూన్ బీచ్ అండ్ బటర్ఫ్లై బీచ్ ఇవి కవర్ చేస్తారనమాట. సో ఈ ప్లేసెస్ కవర్ చేసుకొని మీరు రిటర్న్ వచ్చేసరికి 6 అలా అవుతుంది. ఎక్కువ టైం పట్టదు, ఒక 1 hourలో కవర్ చేసేసుకుంటారు వాళ్ళు. ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది అనమాట. బీచ్లో మీరు సన్సెట్ కూడా చూస్తా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ అక్కడ మీరు 6 తర్వాత ఏంటంటే పట్నం బీచ్ అని పక్కనే 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్లో ఉంటుంది. ఎస్పెషల్లీ లవర్స్కి ఏంటంటే ఇది బెస్ట్ ప్లేస్ అనమాట. క్యాండిల్ లైట్ డిన్నర్స్కి లేదు పీస్ఫుల్గా స్పెండ్ చేయాలని కూడా బాగుంటుంది. అండ్ నైట్ లైఫ్ కాస్త హంగామాగా ఉండాలి అన్నప్పుడు మనకి ప్యాలోలోమ్ బీచ్ అనమాట. కానీ నార్త్ గోవాలో లాగా మీరు నైట్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయకండి. అలా మీ డే 4 ఎండ్ అవుతుంది. డే 5 ఏంటంటే వాటర్ స్పోర్ట్స్ కి బెస్ట్ ప్లేస్ అన్నాం కదా. మీకు ఏంటంటే నార్త్ గోవాలో వాళ్ళు సెకండ్స్ ఇస్తారు, 15 seconds 10 seconds. ఆల్రెడీ మీరు చాలా వీడియోస్ చూస్తుంటారు స్కామ్ అని చెప్పేసి. అదేంటంటే నార్త్ గోవాలో తక్కువ బడ్జెట్, ఊరికి నాటి తీసుకుని వెళ్ళి వచ్చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ డీటెయిల్ గా వీడియోస్ చేస్తున్నాను, మీరు ఇంకా క్లియర్ గా చూడొచ్చు. బేసిక్ ఏంటంటే వాటర్ స్పోర్ట్స్ కి సౌత్ గోవా బెస్ట్. దానికి మనం 5th డే ఏంటంటే మార్నింగ్ మోపూర్ బీచ్కి వెళ్ళిపోవాలి. ఒక 34 కిలోమీటర్స్ అలా ఉంటుంది ప్యాలోలోమ్ బీచ్ నుంచి. కానీ రోడ్ అంతా కూడా బాగుంటుంది. మీకు ఎండ ఉన్నా కూడా కాస్త ఇక్కడ చెట్లన్నీ ఎక్కువ ఉంటాయి నార్త్ గోవాలో కన్నా కూడా. సో పెద్ద ఫీల్ ఏం అవ్వరు మీరు రైడ్ చేసిన బైక్లో కూడా. అలా మీరు మోపూర్ బీచ్కి వెళ్ళి అక్కడ వాటర్ స్పోర్ట్స్ ట్రై చేయండి. దాని పక్కనే క్యావలిసం బీచ్ ఉంటుంది. అక్కడైతే మొత్తం అసలు ఫారినర్సే ఉంటారు, మన వాళ్ళు ఉంటారు. నంబర్ ఆఫ్ బీచెస్ ఎక్కువ చూసామని చెప్పుకోవాలనుకుంటే క్యావలిసం బీచ్కి వెళ్ళండి, లేదంటే మోపూర్ బీచ్లోనే ఉండి చాలా రిచ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ అంతా 5 star హోటల్స్, ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. ఫోటో షూట్స్ ఎంజాయ్ చేయొచ్చు, వాటర్ స్పోర్ట్స్. అలా మీరు ఆఫ్టర్నూన్ వరకు ఎంజాయ్ చేసి తర్వాత లంచ్ చేసుకొని కబోదిరామ ఫోర్ట్కి వెళ్ళండి. అక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది. చాలా బాగుంటుంది, 10-15 కిలోమీటర్స్. కబోదిరామ ఫోర్ట్ ఏంటంటే బెస్ట్ ప్లేస్ అనమాట. ఈవినింగ్ సన్సెట్కి ఫోటో షూట్ చేయాలన్నా కూడా చాలా బాగుంటుంది. లోపల పెడల్ బీచ్ ఉంటుంది. 3 ఆ టైంకి స్టార్ట్ అయ్యి మీరు 3:30 లోపల అక్కడ ఉన్నారనుకోండి, అట్లీస్ట్ ఒక 1.5 hours కావాలి మీకు. లోపల ఫోర్ట్, లోపల ఇంకో పెడల్ బీచ్, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి విజువల్స్ చూస్తున్నారు కదా. ఆ తర్వాత సన్సెట్ అక్కడ ఎంజాయ్ చేసి మీరు రూమ్కి రిటర్న్ అయ్యి మళ్ళీ ఏంటంటే ప్యాలోలోమ్ బీచ్ దగ్గర నైట్ ఉంటే స్పెండ్ చేయవచ్చు. సౌత్ గోవాలో మీకు నైట్ లైఫ్ ఉండేది అంతో కొంత ప్యాలోలోమ్ బీచ్ అండ్ బెనోలియం బీచ్ దగ్గర. సో అలా మీరు ప్యాలోలోమ్ బీచ్ దగ్గర ఉంటారు కాబట్టి అక్కడే నైట్ లైఫ్ కాస్త ఎంజాయ్ చేయండి. 6th డే మార్నింగ్ ఏంటంటే కోలా బీచ్కి వెళ్ళండి. కాస్త ఎర్లీ లేచి వెళ్ళండి. కోలా బీచ్ అయితే నా ఫేవరెట్ బీచ్ అనమాట. సౌత్ గోవాలో చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. కాకపోతే మీరు 10 తర్వాత వెళ్తే ఎండకి కాస్త ఇబ్బంది పడతారు సమ్మర్లో.
అదే జనవరి వరకు అయితే ఎక్సలెంట్గా అనిపిస్తుంది ఈ విజువల్స్. సో మార్నింగ్ వెళ్ళారనుకోండి ఆ ఎండ నుంచి మీరు తప్పించుకోవచ్చు. అండ్ దీనికి కాస్త దిగాలు కూడా అనమాట, ఘాట్ రోడ్ ఉంటుంది, బైక్లో వెళ్ళాలన్నా అంత ఈజీ కాదు. అలా ఇన్ కేస్ మీరు అలా వెళ్ళలేము, రిస్క్ చేయాలనుకున్న వాళ్ళు ఒక 1 కిలోమీటర్ ఉంటుంది అనమాట అది. అక్కడ మీకు కొన్ని వెహికల్స్ ఉంటాయి, వాళ్ళు ట్రక్లో తీసుకెళ్తారనమాట, ఒక 100 రూపీస్ పే చేస్తే. సో అలా మీరు కోలా బీచ్ మార్నింగ్ చూసుకొని, ఫేమస్ ఏంటంటే ఇక్కడ కయాకింగ్. గోవా మొత్తంలో కూడా సౌత్ గోవా నార్త్ గోవా మొత్తంలో కలుపుకుంటే కయాకింగ్ ఎక్సలెంట్ అనమాట. విజువల్స్ చూస్తున్నారు కదా, ఏదో మనం కేరళలో ఉన్నట్టు ఉంటుంది. సమ్మర్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ, బట్ జనవరి వరకు అయితే చాలా బాగుండింది అనమాట. నేను జనవరిలో విజిట్ చేశాను. అలా మీరు మార్నింగ్ 10 కల్లా అక్కడి నుంచి మళ్ళీ రూమ్కి రిటర్న్ అయిపోండి. ఎందుకంటే ఆఫ్టర్నూన్ మీ ట్రైన్ బస్సు చూసుకొని లేదంటే ఫ్లైట్లో మీరు మళ్ళీ రిటర్న్ అవ్వాలి 6th డే. సో ఇది ఓవరాల్గా ప్లాన్. ఐ హోప్ నేను బెస్ట్ ప్లేసెస్ అన్ని కవర్ చేశాను అనమాట. మీకు డౌట్ రావచ్చు, ఎక్కడ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ఇంకా చాలా ఫోర్ట్స్ ఉన్నాయి కదరా అవన్నీ కూడా అని చెప్పేసి. సమ్మర్లో అవన్నీ టైం వేస్ట్ అవ్వాలన్నమాట. రెండోది మీరు ఇంకోటి ఇది ఉంది కదా, స్కూబా డైవ్ అని చెప్పేసి చాలా మంది వెళ్తారు. స్కూబా డైవ్కి ఏంటంటే ఒక 40 మందిని బోట్లో తీసుకెళ్ళి వాళ్ళు వెయిట్ చేసి 1 by 1 చెప్పి మీ టర్న్ వచ్చే వరకు మీరు వెయిట్ చేసి, తర్వాత మీద అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళది కూడా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేసి అదొక నరకం. నన్ను అడిగితే స్కూబా డైవ్ అవాయిడ్ చేయండి. స్కూబా డైవ్కి ఏంటంటే అండమాను, లక్షద్వీప్ ఇలా వెళ్ళినప్పుడు ప్లాన్ చేసుకోవాలి, టైం వేస్ట్ అవ్వాలన్నమాట ఇవన్నీ కూడా. ఐ హోప్ నేను మొత్తం డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మీకు ఇంకా ఎక్కడ మనం బెస్ట్ రెస్టారెంట్స్ ఏంది నార్త్ గోవాలో, దాని మీద నేను సపరేట్ వీడియో చేశాను. అండ్ బీచ్ కాటేజెస్లో స్టే చేయాలంటే అలాగా, లేదంటే ఆల్టర్నేటివ్ ఏంది నేను చెప్పిన దానికి, ఇంకా స్టే ఎక్కడ చేయొచ్చు, కొన్ని హోటల్స్ కూడా నేను స్టే చేసిన ఒక 5-6 ఆప్షన్స్ మీకు వీడియో చేస్తున్నాను అనమాట ఆల్రెడీ. అది కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆల్మోస్ట్ నేను చెప్పిన ఈ బీచెస్ అన్నిటికీ మనం వీడియోస్ చేస్తున్నాం. మీరు కాస్త ఓపీ చూసుకుని పోయి చూసారనుకోండి, నేను చెప్పినంత సీన్ ఆడు ఉందా లేదా మీకు అర్థమైపోద్ది విజువల్స్ చూసి, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో అదనమాట సౌత్ గోవా నార్త్ గోవా మొత్తం టూర్ ప్లాన్. మనకేంటంటే చెప్తున్నా కదా, మళ్ళీ 5 nights 6 days ఉండాలి. ఐ హోప్ నేను మొత్తం ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను. ఇన్ కేస్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది ఏంటంటే మొత్తం చూసి ఇన్ఫర్మేషన్ బాగుంది అది ఇది అనుకుంటారు కదా, అది కామెంట్లో పెట్టరు. అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి ఎందుకు అంత ఫీల్ అవుతారు నాకు అర్థం కాదు, ఏదో సబ్స్క్రిప్షన్ పే చేసినట్టు. సో ఇన్ కేస్ మీకు నచ్చిందంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మనకి ఏంటంటే కాస్త బూస్ట్ ఉంటుంది. ఓకే, మన ఇన్ఫర్మేషన్ రైట్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది, మనం కరెక్ట్గానే ప్రజెంట్ చేస్తున్నాం అని చెప్పేసి. అంతే అనమాట. దానివల్ల మనకి ఏదో డబ్బులు వచ్చేసాయని కాదు, డబ్బులు రావాలంటే ఇంకా చాలా సబ్స్క్రైబర్స్ చాలా వ్యూస్ రావాలి. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.